ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళాడు. కొన్ని పక్షులను పట్టుకున్నాడు. ఇంతలో భయంకరమైన గాలివాన వచ్చింది. చీకటి పడింది. అడవంతా జలమయమైంది. ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాడు. చలికి గజగజ వణుకుతున్నాడు. ఈ ఆపద నుండి గట్టెక్కించమని, ఇక మీదట వేటాడనని, జీవహింస చేయరని ఆ చెట్టును శరణు వేడుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక పావురము గూడు కట్టుకుని నివసిస్తూ ఉంది. దాని భార్య ఆహారం కోసం బయటికి వెళ్ళింది. ఇంకా రాలేదు. మగ పావురము ఆడపావురము కోసం ఎదురు చూస్తూ ఎంతో పరితపిస్తూ ఉంది. అయ్యో, ఇంత రాత్రి అయింది, చీకటి పడింది. ఆహారం కోసం వెళ్ళిన పావురం ఇంకా గూడు చేరుకోలేదు. ఈ వానలో ఎక్కడ అవస్థలు పడుతూ ఉందో ఏమో. నా భార్య లేని నా బ్రతుకు ఎందుకు? నా భార్య లేని ఈ గూడు పాడుపడినట్టే ఉంది అని ఏడుస్తూ ఉంది ఆ మగ పావురం. కానీ ఆ ఆడపావురము ఆ చెట్టు కింద తలదాచుకున్న బోయవాడి వలలో చిక్కుకొని ఉంది. అది తన భర్త మాటలను విన్నది. ఆహా, నా జన్మ సార్థకమైంది, తరించిపోయాను, నేను ఎంతో పుణ్యాత్మురాలను, నా భర్త మాటలను చెవులారా విన్నాను అని మురిసిపోయింది. నేనిక్కడే ఉన్నాను అని కిచకిచ అని అరిచింది. ఆ అరుపులు మగపావురం విన్నది. అప్పుడు ఆడపావురము మగపావురంతో ఇలా అంది. అయ్యా, ఈ బోయవాడు ఈ చెట్టును శరణు వేడుకున్నాడు. ఈ చెట్టు మనకు ఇల్లు లాంటిది. ఇతడు మనకు అతిథి, కాబట్టి ఇతనికి అతిథి సత్కారాలు చెయ్యి అని చెప్పింది ఆ ఆడపావురం. వెంటనే మగపావురము ఆ బోయవాడి ముందు వాలింది. అయ్యా, మీరు మాకు అతిథులు, మీకు ఏ విధంగా అతిథి సత్కారములు చేయగలను అని అడిగింది మగపావురం. ప్రస్తుతం నాకు బాగా చలిగా ఉంది అని అన్నాడు బోయవాడు. వెంటనే ఆ పావురము ఆ చెట్టు కింద అక్కడక్కడ ఉన్న ఎండు చితుకులను ఏరుకొని వచ్చి మంట చేసింది. ఆ మంటతో బోయవాడు చలి కాచుకున్నాడు. ఈసారి తనకు ఆకలిగా ఉంది అని అడిగాడు బోయవాడు. అయ్యా, మేమెప్పుడు ఆకలైతే అప్పుడే ఆహారాన్ని తెచ్చుకొని తింటాము. మీ మానవుల మాదిరి ఆహారాన్ని దాచుకోము. మీరు మా పావురములను ఆహారంగా తింటారు కదా, నన్ను తినండి అని ఆ నిప్పులో దూకి మంటలో కాలిపోయింది ఆ మగ పావురం. ఇది చూసిన బోయవాడికి జ్ఞానోదయమైంది. చిచ్చి, నాది ఒక బ్రతికేనా? ఈ పావురానికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదు అని తన వలలో ఉన్న పక్షులన్నింటినీ విడిచిపెట్టాడు. బోయవాని చెరలో నుండి విముక్తి పొందిన ఆడపావురము తన భర్త మరణానికి ఎంతో విలపించింది. తన భర్త లేని బ్రతుకు తనకెందుకు అని ఆ మంటలలో తాను కూడా దూకి కాలిపోయింది. అప్పటికే దేవలోకం చేరుకున్న మగపావురము ఒక దివ్యమైన విమానంలో తన ఆడపావురము కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కల్లారా చూసిన బోయవాడు తన వద్ద ఉన్న వలను, మిగిలిన వేట సామాగ్రిని అక్కడే వదిలేసి విరాగిగా వెళ్ళిపోయాడు. తమ శరణు జొచ్చిన ఆ బోయవానికి అతిథి సత్కారములు చేసిన ఆ పావురములు దివ్యత్వమును పొందాయి. మనల్ని శరణు వేడుకున్న వారికి, ఆపదలో ఆదుకున్న వారికి ఎలాంటి ఫలం దక్కుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. హరే కృష్ణ. చిన్న రిక్వెస్ట్, ఇది మనందరి ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.